వల్లి ప్రేమతో ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పేసైతే అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వెళ్ళి ఆ బూజు అంతా దులిపేసిరా అని చెప్పేసైతే తనని బయటకు దోసేస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఆ ధీరజ్ గాడి మాటలు తట్టుకోలేక నాకు పిచ్చి ఎక్కిపోతూ ఉంటే, ఈ వల్లి ఒక దాయి నన్ను చంపుకు తింటుంది అని చెప్పేసైతే అనుకుంటూ చాలా కోపంగా బయటికి వచ్చి అవన్నింటిని అయితే శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రేమని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి ప్రేమకి ఈ కర్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అన్నింటినీ శుభ్రం చేస్తూ వల్లి చెప్పిన విధంగా అన్నీ చేస్తూ ఉంటుంది. అబ్బా ఏంటి ఇవన్నీ చేయలేకపోతున్నానే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా వాళ్ళ నాన్న వెళ్తూ అక్కడ ఉన్న ప్రేమను చూస్తూ ఉంటాడు. ఏంటి ప్రేమ ఈ పనులన్నీ చేస్తుంది, ప్రేమకి ఏంటి ఈ కర్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమని పిలిచి, అమ్మ ప్రేమ, ఎందుకమ్మా నీకు ఈ కర్మ, మన ఇంటికి వచ్చేయచ్చు కదా, నువ్వు మహారాణిలా ఉండొచ్చు మన ఇంట్లో, అయితే ఎందుకు నువ్వు ఇక్కడ ఉండడం, వద్దు మన ఇంటికి నువ్వు వచ్చేయి ప్రేమ అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మరీ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, నీకేనమ్మా అడుగుతున్నాను, వచ్చేయమ్మా మన ఇంటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమ ఏం చెప్తుందా అని చెప్పేసి అయితే ప్రేమ కోసం అలా దొంగచాటుగా వింటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, లేదు నాన్న, నేను అక్కడికి రావాలనుకోవటం లేదు, ఇక నుండి నా ఇల్లు ఇదే కదా, నేను ఇక్కడే ఉంటాను, మీరు నా గురించి ఆలోచించొద్దు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ అయితే వాళ్ళ నాన్న దగ్గర నుండి వచ్చేస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ తన పుట్టింటి వాళ్ళని తలుచుకుంటూ చాలా బాధపడుతూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ధీరజ్ ఇదంతా వినేశాడా, ఏంటి ఏమనుకుంటున్నాడో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మౌనంగా ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.